హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో అయితే చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అలాగే మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలపండి. ఆయిల్లో కలిసేలాగా ఆనియన్స్ అన్నీ ఆయిల్లో కలిసేలాగా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకోండి. ఇలా కొంచెంసేపు మూత పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో. అలా అయితేనే ఆనియన్స్ అనేది పచ్చివాసన రాకుండా ఉంటాయి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీయండి. మూత తీసి చూసుకోండి ఆనియన్స్ అనేవి మంచిగా వేగాయా లేదా అనేది. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అయితే మీరు ముందు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోండి. చికెన్ని కొంతమంది కడుగుతారు, కొంతమంది అయితే కడగరు. కానీ కడిగితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే బయట మనం షాప్లోంచి తీసుకొస్తాం కాబట్టి ఇలా కడుక్కొని పెట్టుకోండి. కడుక్కొని ఆ తర్వాత అయితే మీరు ఆనియన్స్ ఆయిల్ అది ఉంది కదా అందులో అయితే వేసుకోండి. వేసుకొని ఇట్లా మంచిగా అయితే ఇలా కలుపుకోండి. ఈ చికెన్ పీసెస్కి మొత్తం ఆయిల్ కలిసేలాగైతే మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోండి. ఆ తర్వాత మూత తీసి చూసుకోండి ఈ చికెన్ పీసెస్ అనేది మంచిగా ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకోండి. చికెన్ పీసెస్ అనేది కొంచెం వైట్ కలర్లో అయితే వస్తుంది. అలా వైట్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచండి. అండ్ చాలాసేపు ఉంచితేనే మనకి ఆ చికెన్ పీసెస్ అనేది ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. నీచు వాసన లేకుండా అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మీకు ఎంత కావాలంటే అంత వేయండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీకు నచ్చినంత వేసుకోండి. అండ్ ఆ తర్వాత కొద్దిగా అయితే ఉప్పు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉప్పు అయితే వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. లేకపోతే చికెన్ పీసెస్కి పట్టకపోతే కింద అడుగంటిపోతుంది కాబట్టి ఓన్లీ పీసెస్కే పట్టేలాగైతే చూసుకోండి, గిన్నెకి అంటించకుండా. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మళ్ళీ దీన్ని కూడా మంచిగా అయితే కలుపుకొని పెట్టండి. అన్ని పీసెస్కి అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోండి. లేకపోతే కొంచెం వీటికి ఎక్కువ ఉంటే పసుపు పసుపు వాసన వస్తుంది కాబట్టి అన్నిటికైతే మంచిగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకోండి. ఇలా ఉడుకుతుంది అన్నమాట. ఇది మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా అనేది ఉడుకుతుంది. చికెన్లో ఉండే వాటర్ అన్నీ కూడా బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా మనకి చికెన్ పీసెస్ అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇలా వైట్ కలర్ లాగా అయింది కదా, గట్టిగా అయితే అవుతుందన్నమాట. చికెన్ పీస్ ఎప్పుడైతే ఇలా తుంచినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుందో మనకి ఇలా పీసెస్ లాగా ఇట్లా వస్తుందో అప్పుడు అది ఉడికినట్టు అనమాట. ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకోండి. నా దాంట్లో స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి కారంలో స్పైస్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ కారం అయితే వేస్తున్నాను. మీరు మీ కారంలో స్పైస్ కంటెంట్ ఎక్కువ ఉంటైతే మీరు తక్కువ కారం అయితే వేసుకోండి. మీకు ఎంత కారం కావాలనో దాని తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. అండ్ అలాగే కారం వేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకోండి. చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి నీచు వాసన అనేది ఉండదు కాబట్టి గరం మసాలా వేసుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా మళ్ళీ చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోండి. ఇది స్లోగా అయితే కలపాలి, లేకపోతే పీసెస్ అనేది విరిగిపోతుందన్నమాట. చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా మెల్లగా కలుపుకొని అన్నిటికీ పట్టేలాగా చూసుకొని కొత్తిమీర వేయండి. కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టుకోండి. ఇలా కొద్దిసేపు వదిలేయండి. మూత పెట్టుకొని వదిలేసి ఇప్పుడు చెక్ చేసుకోండి. మనకి ఆయిల్ అనేది చికెన్ పీసెస్ నుంచి సెపరేట్ అవుతుంది. అలా అయితేనే కర్రీ అనేది మనకి మంచిగా ఉడికినట్టు అన్నమాట. గ్రేవీ కూడా మంచిగా వస్తుంది మనకి. గ్రేవీ కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ లేదా ఇదే స్టేజ్లో అయితే మీరు కర్డ్ కూడా వేసుకోవచ్చు.
కొంతమందికి కర్డ్ నచ్చదు కాబట్టి స్కిప్ చేయొచ్చు. జస్ట్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని దీన్ని మళ్ళీ కొంచెం లైట్‌గా కలపండి. ఈ వాటర్ అనేది మంచిగా కలిసేలాగా పీసెస్‌కి మంచిగా ఈవెన్‌గా ఉండేలాగా అయితే కలుపుకొని మూత పెట్టుకోండి. ఇదే స్టేజ్‌లో కొంతమంది పెరుగు కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి. దాంతోపాటే ఉడికిపోతుంది. అండ్ లాస్ట్‌లో అయితే మళ్ళీ కొత్తిమీర ఉంది కదా! కొత్తిమీర, పుదీనా ఈ 2 వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది పీసెస్కి పట్టేసి టేస్ట్ అయితే బాగుంటుంది. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, పెద్దగా అయితే ఏముండదు. సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.